నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మొత్తానికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య బందీలు ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయింది. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తుండగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ బందీల విడుదల సమయంలో హమాస్ క్రూరంగా ప్రవర్తించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీంతో పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో జాప్యం చేసింది. దీంతో కొంత సందిగ్ధం ఏర్పడింది. మొత్తానికి టెల్ అవీవ్ వేదికగా హమాస్ ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదిరిందని హమాస్ మంగళవారం ప్రకటించింది. తొలి ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు హమాస్ 33 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. తాజాగా 4 బందీలను మృతదేహాలను కూడా అప్పగించనున్నట్లు హమాస్ ప్రకటించింది. ఇక పాలస్తీనా ఖైదీలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. 600 మంది పాలస్తీనా ఖైదీలు విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలని ఇజ్రాయెల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 63 మంది బందీలను కూడా స్వదేశానికి తీసుకురావాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై మరోసారి చర్చించాల్సిన అవసరం ఉంటుంది. జనవరి 19న అమెరికా మద్దతుతో ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తుల సహాయంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ శనివారంతో ముగుస్తోంది. అనంతరం ఏం జరుగుతుందో సస్పెన్స్గా మారింది. ఇప్పటి వరకు హమాస్ 33 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. గురువారం మరో 4 బందీల మృతదేహాలను హమాస్ అప్పగించనుంది. 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో ఇజ్రాయెల్పై దాడి చేసి 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అనంతరం గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఐడిఎఫ్ పూర్తిగా ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను అరబ్ దేశాలు ఖండించాయి.